హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ ముచ్చట్లు. ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా మిక్సీలు వాడకుండా ఎక్కువ మసాలా లేకుండా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగిన చికెన్ ఫ్రై అయితే చూపించబోతున్నామండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మా మమ్మీనే ఇస్తారు. ఫస్ట్ అయితే ఈ గరం మసాలా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం జీలకర్ర, పెప్పర్, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గు, బే లీఫ్, ధనియాలు ఇవన్నీ ఫస్ట్ ఒక డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అంతా కొంచెం లైటిష్ బ్రౌన్ అయ్యాక దాన్ని మేము పౌడర్ చేసుకోవాలి. నార్మలీ మేము మిక్సీనే వాడతాం, కానీ ఇలాంటి స్పెషల్ మసాలాస్ చేసేటప్పుడు నేను స్పెషల్గా రోట్లో దంచుతానమాట. ఎందుకంటే రోట్లో దంచిన మసాలా ఒక టేస్ట్, ఆ ఫ్లేవరే వేరే ఉంటుంది. ఈ రెసిపీకి మీరు నార్మల్గా బయట దొరికి గరం మసాలా పౌడర్ వాడి ఎక్స్ట్రాగా పెప్పర్ పౌడర్ అనేది సపరేట్గా వాడచ్చు. కానీ మా ఇంట్లో ఫస్ట్ నుంచి స్పెసిఫిక్గా ఈ టైప్ ఆఫ్ చికెన్ రోస్ట్కి ఇలాగే మేము పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాం, మసాలా పౌడర్. 1/2 kg చికెన్ రోస్ట్కి ఇది ఒక 3 స్పూన్స్ మసాలా పౌడర్ అయితే సరిపోతుందండి. రుచి కూడా చాలా బాగా వస్తుంది. అల్లము, వెల్లుల్లి రబ్బులు దంచి అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ అయిపోయాక ఇప్పుడు ఇక్కడ చికెన్ అయితే వాష్ చేసుకుంటున్నారనమాట. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని క్లీన్గా చికెన్ని ఒక 3 to 4 టైమ్స్ అయితే మేము వాష్ చేసుకుంటాము. ఎందుకంటే మా ఇంట్లో అది ఒక నీస్ వాసన అంటే నాకు కొంచెం పడదు, అండ్ అమ్మకి కొంచెం ఇష్టం ఉండదు అనమాట. సో అందుకే పసుపు కొంచెం ఎక్కువే వేసుకొని మమ్మీ క్లీన్గా వాష్ చేస్తుంది ఫస్ట్ చికెన్ని. ఇంకా నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ అంతా అమ్మే చెప్తుంది. వేయి చికెను, చెక్క, కస్తూరమ్మ, పసుపు, మ్యారినేషన్కా ఇది కారం. ఓకే, చూసుకొని రుచికి తగ్గంత కారం చూసుకొని వేసుకోండి. మా ఇంట్లో తక్కువ తింటాం కారం. ఇక్కడ నా కూతురు ఈ మసాలా అంతా దంచేదానికి పెట్టినాను. ఇది కొంచెం దంచింది, ఇది కొంచెం మెత్తి దీంట్లో వేసుకుంటాము. పులుసు ఉడికినాక కొంచెం మిగతా మసాలా యాడ్ చేస్తాను. ఓకే, దీంట్లో రెడీమేడ్ గరం మసాలా ఉంది కానీ అది వేయలేదు. ఓకే, ఇదన్నమాట. అంతే అండి, సింపుల్. కొద్దిగా పెరుగు, ఇవన్నీ ఇప్పుడు కలిపి పెట్టేయాలి. మేము ఆ మసాలా అంతా దంచుకొని అంతా ఆనియన్, టమాటో అంతా రెడీ చేసే లోపల అయిపోతుంది. వితౌట్ మిక్సీ, వితౌట్ మసాలా, ఈజీ అండ్ సింపుల్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అంటే ఫ్రై కాదు, డ్రై. అన్నము, చపాతీ, పూరి. ఓకే, ఇది నేను ఇక్కడ పెరుగు వేసినాను కాబట్టి నిమ్మపండు యాడ్ చేస్తలేదు. పులుపు ఉంది కొంచెం, కావాలంటే నిమ్మపండు కూడా వేసుకోవచ్చు. ఇది మ్యారినేషన్. దీనికి ఒక సాల్ట్ మర్చిపోయినానండి. సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. అక్కడ పులుసు దగ్గరికి వచ్చినాక ఒకసారి చెక్ చేసుకోండి. బిర్యానీ ఆకు, కొంచెం చెక్క ఆల్రెడీ దీంట్లో వేసినాను, మ్యారినేట్కి వేసినాను. దానికి ఇంత మాత్రం తీసుకున్నాను. ఓకే, చెక్క, ఇది కస్తూరమ్మ, ఇది జీలకర్ర, మెంత్యాలు, పెప్పరు, మళ్ళా ధనియాలు, లవంగ, యాలక్కి, చెక్క, మళ్ళా బిర్యానీ లీఫ్ అంతా షాలో ఫ్రై చేసి రోట్లో దంచుకోండి పౌడర్ అనమాట. ఓకే, ఇక్కడ 2 టమాటోస్, శొంఠి, వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్, మళ్ళీ లెమన్, హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. అలాంటే ఆల్రెడీ మనం మ్యారినేషన్కి పెరిగేసినాం కాబట్టి ఇది ఇంత సరిపోతుంది. దీంట్లో కూడా మనము కారం పొడి వేసాం, పసుపు, సాల్ట్, పెరుగు,
మళ్ళా ఇదే గరం మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టినాం. ఆయిల్ అండి, ఒక 3 స్పూన్ దాకా ఆయిల్. నీసుకి ఆయిల్ పడితేనే బాగుంటుందండి. నేను మామూలు ఆయిలే వేసాను. దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఆవాల నూనె నేను వేయకపోతే ఆవాలు కూడా నేను వేసుకుంటానండి. ఆవాల నూనె వేసుకుంటే ఆవాలు వేయను, కానీ ఆవాల నూనె లేదు కాబట్టి ఆవాలు వేసినాను. ఆవాల నూనె ఆవాలు 2 వేసుకుంటే చేదు వచ్చేస్తుంది అని వేయరు, కానీ నేను వాడతానండి, బాగుంటుంది యాక్చువల్లీ. శుంఠి వెల్లుల్లి వేసుకోండి. తర్వాత ఆనియన్. తర్వాత నేను ఇక్కడ ఒక మర్చిపోయాను, మీరు మర్చిపోవద్దండి, ఈ ఆకు, ఈ చెక్క. అది ఆనియన్ వేసే ముందే వేయాలి, కానీ మర్చిపోయాను. బ్రౌన్ అవ్వాలి, ఇట్లా బ్రౌన్ అవుతేనే చికెన్కి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు టమాటా. టొమాటో వేసుకున్న తర్వాత దానికి ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట, ఎందుకంటే టొమాటో క్లీన్గా వాటర్ రిలీజ్ చేసి జ్యూసీగా అవ్వాలి అని. ఇంకొకటి, టొమాటో వేయడం వల్ల నాయిస్ అనేది చాలా ఎక్కువగా ఉందండి, సో అందుకే నేను ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నార్మల్గా అయితే అనియన్స్ బ్రౌన్ అయ్యాక చికెన్ వేసుకొని కొంచెం చికెన్ని రోస్ట్ చేసి తర్వాత టొమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకుంటామండి. కానీ ఈరోజు మేము మిక్సర్ వాడట్లేదు కాబట్టి ఫస్ట్ టొమాటోస్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక దాన్ని స్మాష్ చేసుకుని తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే మాకు గ్రేవీ కావాలి కాబట్టి. టమాటా నీట్గా అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేద్దాం. గ్రేవీ ఎక్కడ వస్తుంది, దీంట్లో ఉప్పు వేసినాం కాబట్టి దీంట్లో నీళ్ళు, ఇప్పుడు వేడి తగిలితే నీళ్ళు వదులుతుంది చికెన్లో. ఓకే, సో అప్పుడు ఉడుకుతుంది అన్నమాట. ఉడికినప్పుడు అన్నీ వదులుతాయి, గ్రేవీ అన్నీ. కావాలంటే కొంచెం, ఇంకా నీకు గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు, లేదు నాకు ముద్దగా కావాలి అంటే నీళ్ళు వేసుకుంటే టేస్ట్ వెళ్ళిపోదా? లేదు. చూసావా, ఆల్రెడీ చికెన్ చేంజ్ అవుతుంది. ఇట్లా బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు ఏమి వేయాల్సిన పని లేదు. కారము, ఉప్పు, అంతా. కరివేపాకు లాస్ట్లో, అది ఫ్లేవర్, పచ్చి ఫ్లేవర్ బాగుంటుంది, లాస్ట్లో వేసుకోవాలి. గరం మసాలా, కస్తూరమ్మ, అవన్నీ. కస్తూరి మేతి నాకు అది రాదు చెప్పేది. కస్తూరమ్మ 75%, 80% అయిపోయింది అన్నప్పుడు మనము వేసుకోవాలి. ఇప్పుడు చూడు, నీళ్ళు చూడుతున్నా ఎట్లా వచ్చింది, ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో చికెన్ ఉడికిపోతుంది. మూత పెట్టేయాలనా? స్లిమ్లో పెట్టాలి. చికెన్ వేసినప్పుడు హైలో ఉంది, ఇప్పుడు స్లిమ్ చేసి ఇప్పుడు మూత పెట్టేస్తే ఉడుకుతుంది. ఓకే, చూసావా నీళ్ళు ఎట్లా వచ్చినాయి? నువ్వు నీళ్ళు వేసింటావు. నీళ్ళు వేయలేదు, నీ ముందరే కదా చేస్తా ఉన్నాను. నీళ్ళు యాడ్ నీ చేసేది చూడు, నీళ్ళే అవసరం లేదు. కావాలంటే మీ గ్రేవీ ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దు. చూడు అయిపోయింది. చూడు,
చూడండి ఇట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 80% అయిపోయింది. ఇప్పుడు మనం ఇది చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అది కస్తూరమ్మ 2 వేసేస్తాను. నేను ఈ చికెన్కి సరిపడా మసాలాని కరెక్ట్గా కొలతగా వేసుకున్నాను. నేను మొత్తం వేసేస్తాను. ఓకే, ఇప్పుడు లెమన్ కూడా నేనైతే ఇలా లెమన్ తొక్క కూడా వేసుకుంటానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ప్రొఫెషనల్ అయిపోయాం. ఇవన్నీ వేసి బాగా కలిపేశాక ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోవాలి. ఏమన్నా పడుతుందా లేదా అని చూసుకొని ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఏమన్నా కావాలంటే ఉప్పు కారం ఏమన్నా హెచ్చు తక్కువ ఇప్పుడు చూసేసుకొని స్లిమ్లో పెట్టి క్లోజ్ చేసేసుకుంటే చికెన్ రెడీ. ఇంకొక 10 minutes అయిపోతుంది. ఇదిగోండి. నాకైతే అన్నీ సరిపోయినాయండి. కరెక్ట్గా కుదిరింది. మ్యారినేట్కి టమాటా వేసినప్పుడు కొంచెము అంతా వేసినాం కదా, సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది కారము. ఇంకొకటి పెప్పర్ వేసినాం కాబట్టి అది ఘాటు ఉంటుంది. సో అందువల్ల కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. అంతా ఒకసారి ఇట్లా కలిపేసి ఇప్పుడు కరివేపాకు ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఇది ఫ్లేవరు చాలా బాగుంటుందండి. కర్రీ లీఫ్ది ఫ్లేవరు చాలా బాగా ఉంటుంది చికెన్కి. ఇట్లా వేసి స్లిమ్లోనే పెట్టిండాను. అంతే అండి, మూసేస్తే ఒక 10 minutes ఆయిల్ అంతా పైన తేలుతుంది. మన చికెన్ రెడీ అయినట్లే. ఇదిగోండి మన చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ రెడీ అయిపోయినాక ఇట్లా ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేసింది. అప్పుడు మన చికెన్ రెడీ అయిపోయింది అని అర్థం. ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర వేసుకొని తిప్పుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. ఎమ్మి టేస్టీ చికెన్ రెడీ అండి. మీరు చేసి నాకు ఎలా ఉంది అని కమెంట్స్లో చెప్పండి. ఓకే, ఇదిగోండి